అందరికీ నమస్తే. రైతు భరోసా ఎవరికి ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, అసలు లెక్కేంది? ఇప్పటికి 3 విడతలు ఇచ్చిండ్రు. ఒకసారి ఏమో మోడల్ విలేజ్ అన్నారు. అసలు మోడల్ విలేజ్ ఎందుకో తెలియదు. ఆ మోడల్ విలేజ్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇచ్చిండ్రా, 3 ఎకరాల వరకు ఇచ్చిర్రా, అదొక గందరగోళం ఉంది. తర్వాత రెండో విడతారంట, మళ్ళీ రెండో విడత అని 1 ఎకరా వరకు ఇచ్చారు. మూడో విడత అని చెప్పి 2 ఎకరాలంట. నేను బోర్డు మీద రాసిన, ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీళ్ళు రైతులను ఎట్లా మోసం చేస్తున్నారు రైతు భరోసా పేరుతో. ఎందుకంటే 1 ఎకరా వరకు అంటే 1 ఎకరా లోపల అందరికీ రావాలి రైతు బంధు, రాలేదు. 2 ఎకరాల వరకు అంటే 2 ఎకరాల లోపు ఉన్న అందరికీ రావాలి. గుంట ఉన్నా, 2 గుంటలు ఉన్నా, 30 గుంటలు ఉన్నా, 10 గుంటలు రావాలి, రాలేదు. మీకు ఈ వార్త అయిపోయిన ముందు ఈ వార్త చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, సిగ్నల్ టీవీ పైన యూట్యూబ్కు కంప్లైంట్ చేస్తున్నారు. దీనిలో పడరానులు ఉంటారు కదా, మనం ఇప్పుడు రైతు భరోసా గురించి మాట్లాడతాం. ప్రభుత్వానికి పడదు, ఈ లెక్కలు చెప్పొద్దు వాళ్ళకు. వాళ్ళు ఏం చెప్తే అదే చెప్పాలి. మనం అట్లా చెప్పం. దాంతో ఏం చేస్తారంటే యూట్యూబ్కి కంప్లైంట్ చేస్తారు. నేను రైతులకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఛానల్లో ఇట్లా వస్తుందని కంప్లైంట్ చేస్తారు. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే యూట్యూబ్ మనం చూస్తున్న వీడియో కిందనే ఒక బటన్ ఉంది, రైట్ సైడ్లో కుడిపక్కకు వస్తుంది, సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. నాకు కుడిపక్క, మీకు ఎడపక్కకు వస్తుంది అనుకుంటే, మీరు చూసినప్పుడు మీకు రైట్ సైడ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కండి. ఆడ బెల్ వస్తుంది, గంట గుర్తు వస్తుంది, దాని కూడా నొక్కండి. మీకు రైతుల వార్తలు ఎప్పుడూ వస్తాయి. అయితే మీకు చెప్పదలుచుకున్న లెక్క ఏంటంటే, వీళ్ళు గవర్నమెంట్ ఇప్పటికి 3 సార్లు ఇచ్చింది. జనవరి 27 నాడు 9,48,332 మంది రైతులు ఎకరాలు, 4,41,911 మంది ఎకరాలు. జనవరి 27 తెలుసు కదా, 26 నాడు రేవంత్ రెడ్డి టకా పడతాయని చెప్పిండు. ఆ రోజు వాళ్ళే 27 నాడు పడ్డాయి. తర్వాత ఫిబ్రవరి 5 నాడు 1 ఎకరా వరకు అన్నారు. 1 ఎకరా వరకు అని 17,03,419 మంది రైతులు, 9,29,234 ఎకరాలు. తర్వాత 2 ఎకరాల వరకు అన్నారు. ఫిబ్రవరి 10 నాడు చెప్పారు 13,23,615 మంది రైతులు, 18,19,919 రైతులు. ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ రైతు భరోసా వచ్చింది. అంతే కదా వీళ్ళు చెప్పేది? వచ్చిందా మరి? 1 ఎకరా లోపు ఉన్న అందరికి వచ్చిందా? 2 ఎకరాల లోపు వరకు అందరికి వచ్చిందా? 1 ఎకరా నుంచి 2 ఎకరాల వరకు రాలేదు. ఎందుకు రాలేదు? ఏం రూల్స్? వ్యవసాయ యోగ్యమైన భూమి అయితే చాలు ఇస్తామన్నారు. పంట వేసినా వేయకుండా సంబంధం లేదన్నారు. ఏమీ సంబంధం లేనప్పుడు మళ్ళీ ఎందుకు రాలే ఆ రైతులకి? వీళ్ళు ఏమి చెప్పకుండా ఏం రూల్స్ అమలు చేస్తున్నారు, ఎక్కడ ఓడబోసిండ్రు వీళ్ళు అనేది లెక్క. ఎంతమంది రైతులకు ఇవ్వలేదు అనేది నా దగ్గర లెక్క ఉంది. ఇది రైతు బంధు వానాకాలం 2023 మొత్తం 1 ఎకరా ఉన్నవారికి ఎంతమంది ఉన్నారు, 2 ఎకరాల రైతులు ఎంతమంది, ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది లెక్క ఉంది. ఈ లెక్క ప్రకారం వాళ్ళు రెడ్ హ్యాండ్గా దొరికిపోయారు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం రెడ్ హ్యాండ్గా దొరికిపోయింది. ఇక్కడనే నేను మీకు లెక్క చూపిస్తా. 1 ఎకరా వరకు మొత్తం పట్టాదారులు 24,57,000 మంది, 24,57,000 మంది గుర్తుపెట్టుకోర్రి. ఎకరా లోపు, ఎకరా వరకు ఉన్న వాళ్ళు 24,57,000 మంది. వీళ్ళ లెక్క ఏంది? 1 ఎకరా వరకు ఉన్న వాళ్ళు 17,03,419. ఇక్కడేం లెక్క ఉంది? ఇక్కడనేమో 24 లక్షలు ఉంది, 24.5 లక్షలు దగ్గర 24 లక్షలు అయితే వీళ్ళు చెప్పేది 17 లక్షలు. అంటే ఎంత మిస్ అయింది? దగ్గర ఎకరా వరకు ఉన్న భూములనే 7 లక్షల మంది మిస్ అయిపోయారు. 7 లక్షల మంది రైతులు రైతు భరోసా రాలే. 1 ఎకరా లోపు ఉన్న వాళ్ళకి, 1 ఎకరా వరకు ఉన్న వాళ్ళలో 7 లక్షల మంది లాస్. ఇక్కడ రాస్తా నేను, 7 లక్షల మంది రాలేదు 1 ఎకరా. తర్వాత 2 ఎకరాలు చూద్దాం. 2 ఎకరాల లెక్క వీళ్ళు 13,23,000 చెప్తారు కదా. ఆ లెక్క ప్రకారం 2 ఎకరాలు, 1 ఎకరా నుంచి 2 ఎకరాల వరకు 17,34,000 మంది పట్టదారులు. అవసరమైతే పట్టదారులు పెరుగుతారు కానీ తగ్గరు. ఎందుకంటే ఇప్పుడు 2 ఎకరాల భూమి ఇద్దరు అన్నదమ్ములు పంచుకుంటే 1 ఎకరా పట్టదారులు పెరుగుతారు, భూమి పెరగదు. కానీ ఇక్కడ పట్టాదారు 17,34,000 మంది ఉన్నారు. వీళ్ళ లెక్క ఏంది? 13,23,617. ఇక్కడ 4 లక్షలు మిస్ అయిపోయారు. 2 ఎకరాల వరకు మొత్తం ఎంత? 11 లక్షల మంది రైతులు. 11 లక్షల మంది రైతులకు రైతు భరోసా 2 లక్షల వరకు ఎగవేసిండ్రు. 11 లక్షల రైతులు 11 లక్షల మంది రైతులు. ఆ 11 లక్షలలో మీరు రాని వాళ్ళందరూ ఉన్నారు. ప్రభుత్వం లెక్కలు చెప్పదు, ఇది అఫీషియల్గా చెప్పిర్రు. ఏంది? ఎకరా వరకు ఇంతమంది, 2 ఎకరాల వరకు ఇంతమంది అంటే ఇంకా అంతే కదా. ఇంకా రానోళ్ళ లెక్క రుణమాఫీ లాగానేనా? 2 లక్షల పైన ఉంటే మీరు ఇంట్రెస్ట్ కట్టుకోండి. పాపం అందరు బంగారం కుదబెట్టి బయట ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టిర్రు. వాళ్ళకి మళ్ళీ ఇంట్రెస్ట్ పడ్డది ఇప్పుడు, రుణమాఫీ కాలే కాబట్టి. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు చాలామంది రుణమాఫీ కోసం చూస్తున్నారు, వాళ్ళందరూ ఉన్నారు. తర్వాత ఎకరాల లెక్క చెప్తాం మీకు. ఎకరాలు వీళ్ళు ఇప్పటిదాకా ఎంత ఇచ్చిర్రు ఇదంతా కొట్టేద్దాం. ఎకరాలు ఇదేంది? 1 ఎకరా వరకు 9,29,000 ఎకరాలంట. వీళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ లెక్కింది లెక్క 13,78,000 ఎకరాలు. 13,78,000 అయితే ఇక్కడ వచ్చింది ఎంత?
9,29,000 అంటే దగ్గర దగ్గర 4 లక్షల ఎకరాలు. 4 లక్షల ఎకరాలకు 4 లక్షల ఎకరాలకు ఎకరా లోపు ఉన్న వాళ్ళకు రైతు బంధు రాలే, రైతు భరోసా రాలే. తర్వాత 2 ఎకరాల వరకు, 1 ఎకరా నుంచి 2 ఎకరాల వరకు 18,19,000 అంటున్నాడు. 18,19,000 అంటే ఈయన ఎంతమంది ఉన్నారు? 26,43,000. 26,43,000. 26,43,000 అంటే ఈ లెక్క ఏంది? 18 లక్షలు అంట. అంటే మొత్తం ఇది ఒక 8 లక్షల ఎకరాలు. ఈ లెక్క ప్రకారం ఏమైందంటే 11 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇప్పటిదాకా ఎగబెట్టేసిండ్రు. 12 లక్షల ఎకరాలు. ఇంకా చూసిందా వీళ్ళ లెక్క ఎక్కడ తప్పు దొరికింది, వీళ్ళు ఎక్కడ దొరికిపోయారంటే వీళ్ళు యాక్చువల్గా ఇప్పటికి ఖర్చు అయింది 2,000 కోట్లేనంట. 2 ఎకరాల వరకు ఇస్తే 2,000 కోట్లే ఖర్చు అయిందంట ప్రభుత్వానికి. 2 ఎకరాల వరకు ఇస్తే వీళ్ళకు దగ్గరగా 4,000 కోట్లు కావాలి. ఎందుకు కావాలి లెక్క అంటే మన దగ్గర అంతా చిన్న సన్నకారు రైతులు ఎక్కువ. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే 90% ఉంటారు మన దగ్గర లెక్క ఉన్నది కదా. ఆ లెక్క ప్రకారమే చూద్దాం. ఇంకో 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఇంతమంది ఉన్నారు. మొత్తం 24, 34, 41, 51, ఇదొక 10, 60 లక్షల ఎకరాలు ఉంది. 60 లక్షల ఎకరాలు అంటే 60 లక్షల మంది పట్టదారులు. అంటే ఏంది పట్టదారులు? మన దగ్గర ఉన్న రైతులే 70 లక్షల మంది రైతులు. ఇక్కడ వచ్చింది 60 లక్షల మంది రైతులు వచ్చేసిండ్రు 5 ఎకరాల వరకే. మళ్ళీ 2 ఎకరాల వరకు వీళ్ళకి అయింది 2,000 కోట్లు అయిందంట. ఈ లెక్క ప్రకారం 3 ఎకరాలకు, 4 ఎకరాలకు, 5 ఎకరాలకు 5,000 కోట్ల మామ అనిపిస్తారు. 8,900 కోట్లు అంటే లెక్క. ఆ లెక్క కూడా పైసలు మిగిలించుకోనికి ప్రయత్నం చేసిండ్రు. మొత్తానికి వాళ్ళైతే దొరికిపోయారు. ఇది లెక్క. ఈ లెక్క ప్రకారం మొత్తం 7 లక్షల ఎకరాలకు 4 లక్షల మంది రైతులకు, 1 ఎకరా వరకు 7 లక్షల మంది, 2 ఎకరాలకు 4 లక్షల మంది రైతులకు రైతు భరోసా రాలేదు. మొత్తం 11 లక్షల మంది రైతులకు రైతు భరోసా రాలే, ఎగబెట్టేసిండ్రు. 2 ఎకరాల వరకు లెక్క ఇది. ఇంతకన్నా పెరిగినప్పుడు మళ్ళీ చూద్దాం అసలు. ఎందుకంటే వీళ్ళు అందరికీ ఇస్తామన్నప్పుడు ఎవరికి చెప్పకుండా ఏదో రూల్స్ అమలు చేసిండ్రబ్బా. సేమ్ రుణమాఫీ లాగానే చేసిండ్రు. రుణమాఫీ కాడ కూడా కొన్ని రూల్స్ బయటకు చెప్పి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. రైతుల రుణమాఫీ మీద వ్యతిరేకత రాగానే రైతు భరోసా కాడ రూల్స్ పెట్టొద్దు అని చెప్పి బయటికి చెప్పి లోపల మాత్రం రూల్స్ అమలు చేసిండ్రు. ఇప్పుడు 1 ఎకరా లోపు ఉన్న వాళ్ళు ఎవరికైనా రైతు భరోసా రాకపోతే అగ్రికల్చర్ ఆఫీస్ కోమని చెప్పారు. అగ్రికల్చర్ ఆఫీస్ పోతే ఎవరైనా సమాధానం చెప్తుర్రా? వాళ్ళకు కూడా సమాచారం లేదంట. నేను కూడా మాట్లాడిన అగ్రికల్చర్ ఆఫీసర్తో, మాకేం సమాచారం లేదు, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు రానోళ్ళ లెక్క మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. రానోళ్ళ లెక్క వాళ్ళకి తెలియదంట. గవర్నమెంట్కి ఏం సమాచారం లేదు. బ్యాంకులోకి ఏం తెలుస్తుంది? బ్యాంకులోకి ఏం తెలియదు. మనం పైసలు ఇస్తే వాళ్ళు ఇస్తారు గంతే. బ్యాంకులోళ్ళు మధ్యలో ఉంటారు. బ్యాంకులోకి ఏ రైతుకు వచ్చింది, ఏ రైతుకు రాలేదు, బ్యాంకులకు సంబంధం లేదు. ఈ లెక్క ప్రకారం వీళ్ళు రైతు భరోసా కూడా రుణమాఫీ లాగానే సగం చేయబోతున్నారు. వీళ్ళు చెప్పిన లెక్క చూసినాం కదా మనం. 34 లక్షల మంది రైతులకు ఇచ్చినామని చెప్తుంటే 11 లక్షల మంది రైతులకు ఎగవేసిండ్రు. 2 ఎకరాల లోపు వాళ్ళకు. చాలామంది ఊర్లలో రచ్చగడ్డ మీద కూర్చొని ఏం మాట్లాడకూడదు తెలుసా? పలానా ఆయనకు వచ్చింది, లింగన్నకు వచ్చింది, భీమన్నకు రాలే, నరసింహకు వచ్చింది, పలానా రెడ్డికి రాలే, పలానా రెడ్డికి వచ్చింది, ఇంకో ఆయనకు రాలే, ఆయనకి ఎట్లా వచ్చింది, ఎకరం ఆయనకు వచ్చింది, 30 గుంటల ఆయనకు రాలే, 30 గుంటల ఆయనకు వచ్చింది, 20 గుంటల ఆయనకు రాలే. రైతు భరోసా ఎదురు చూస్తున్నారు వస్తలేమని. కానీ ఏడుంది? ప్రభుత్వం లెక్కలనే మీ పేరు లేదు. వాళ్ళు కట్ చేసి పడేసినారు. చెప్పిన కదా లెక్క 11 లక్షల మంది రైతులకు 2 ఎకరాల వరకే 11 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇయ్యలే. వాళ్ళ లెక్కలో లేనేలేదు అసలు. ఈ లెక్క ప్రకారం రైతు భరోసా చేతికి వస్తే తప్ప వచ్చింది అని నమ్మనికే లేకుండా పోయింది. గవర్నమెంట్ విడుదల చేసిన లెక్క ఇది. ఇదేమో గవర్నమెంట్ విడుదల చేసిన లెక్క. ఈ గవర్నమెంట్ ఇదేమో పోయిన గవర్నమెంట్లో రైతు భరోసా, రైతు బంధు వచ్చింది కదా, రైతు బంధు వచ్చిన లెక్క. రైతు బంధు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇవన్నీ డ్రామాలు. ఒక్క కట్కా కొడితే అందరికి వచ్చేస్తుంది. లెక్కలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి, అన్ని లెక్కలు ఉన్నాయి. కానీ వడబోస్తున్నారు. ఏం వడబోస్తున్నారో అర్థమైతే లేదు. ఎందుకు వడబోస్తున్నారు? ఏం చూసి వడబోస్తున్నారు? వాళ్ళకి ఏమైనా బండి ఉందని కట్ చేస్తున్నారా? వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారని కట్ చేస్తున్నారా? వాళ్ళ పిల్లలు ఐటీ కడుతున్నారని కట్ చేస్తున్నారా? ఊర్లలో మా పార్టీ వాళ్ళు కాదని కట్ చేస్తున్నారా? ఏ లెక్క ప్రకారం కట్ చేస్తున్నారో కానీ 11 లక్షల మంది రైతులకు ఇప్పటికే కట్ చేసి పడేసినారు. 2 ఎకరాల లోపు వాళ్ళకే. ఇంకా మిగతా వాళ్ళకి ఎంత కట్ చేస్తారో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.